పత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒకసారి చదవండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. చాలు. దేవుడి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వాక్యాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే దేవుడు రాయించిన మాట వినుట వలన విశ్వాసము కలుగును. ఎవరి మాట వింటే దేవుడి పట్ల మన విశ్వాసం కలుగుతూ ఆలోచన చేయాలి. రాజకీయ నాయకుల వార్తలు వింటే దేవుడి పట్ల విశ్వాసం కలుగుద్దా? లోకంలో ఉన్న మనుషుల మాట ప్రతిరోజు కూర్చొని వింటూ ఉంటే మనకు విశ్వాసవంతులుగా మార్చబడతామా? బైబిల్ అంటుంది క్రీస్తు మాట వినటం వల్ల ఏమవుతామంట? విశ్వాసము కలుగును. తప్పకుండా హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలే ఉండుట అసాధ్యము. విశ్వాసమే లేకపోతే ఎలా ప్రవిష్టపడతాను నేను? ఒక మనిషి దేవుడి ద్వారా కార్యం పొందుకోవాలన్నా, దేవుడి ద్వారా మన జీవితాలు బాగుపడాలన్నా, మనకున్న అనారోగ్యాన్ని బాగు చేసే మనసు దేవుడికి కలగాలన్నా, మన జీవితాల్లో దేవుడు ప్రాముఖ్యంగా చూసేది విశ్వాసం ఉందా లేదు చూస్తారు. లోకంలో ఉన్న మనుషులు డబ్బుందా, ధనముందా అని చూసేవారు కనబడతారు. కానీ మానవుల జీవితాల్లో దేవుడు చూసేది దేవుడు పట్ల విశ్వాసం ఉందా లేదా. ఈ విశ్వాసం మనకు కలగాలంటే దైవజనమా ఎవరి మాటలు వినాలి? ఎవరి మాటలు వింటే మనం దేవుడి పట్ల గొప్పవారిగా మార్చబడతాం. ఎవరి మాటలు వింటే నేను విశ్వాసములో బలవంతులుగా మార్చబడతాం. ఎవరి మాట వింటే విశ్వాసములో మన జీవితాలు స్థిరపరచుకుంటాము అని ఆలోచిస్తే బైబిల్ చెప్తున్న మాట వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ మాట యేసై ఉండాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి విశ్వాసగా నువ్వు కనిపించవడగా మారాలంటే ప్రతిరోజు కూడా నువ్వు దేవుడి గురించిన వార్తలు వినాలి, దేవుడి గురించిన మాటలు వినాలి. ఆయన చేసే అద్భుతాలను విన్నప్పుడు, ఆయన చేసే స్వస్థత కార్యాలను విన్నప్పుడు, ఆయన చేసే మహిమ కలిగిన కార్యాలను విన్నప్పుడు మన జీవితాల్లో విశ్వాసముతో మన బలవంతులుగా మార్చబడతాం. ఎప్పుడైతే విశ్వాసంగా నీ జీవితం మారుతుందో దేవుడి ముందు మోకరించే వ్యక్తిగా మారుతాం. ఎప్పుడైతే దేవుడి ముందు మోకరించే వ్యక్తిగా మారి అనుభూతి వస్తుందో అద్భుతమైన కార్యాలు చూస్తాం. హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది జీవితాలు దేవుడు మాటల కంటే లోకంలో మాటలకు చాలా సమయం ఇస్తారు. పొద్దున్న 10ంటికి వారు కొంపల్లో కూర్చుంటే మధ్యాహ్నం 3 అయినా వారికి ఇల్లు వాకులు గుర్తురాలండి. చెప్పుతూ ఉంటే ఇంకా కమ్మగా వారు చెవులు కొట్టాయి. మా ఆయన ఎలాగా, ఆడు పక్కోడు అలాగా అని మాట్లాడుతూ ఉంటే సాతాను బాగా నేను కూర్చోబెడుతూ సమ్మ కొట్టే మాటలు. తర్వాత నీ జీవితంలో అదే జరుగుతుంది. కాబట్టి దేవుడు వాక్యం అంటూ ఆ మాటలు వింటే అవిశ్వాసంగా నీ జీవితం మార్చబడుతుంది. వాళ్ళ మాటలు విన్న తర్వాత అనుకుంటాం అత్తను ఎలా తన్నాలి, ఎలా మర్డర్ చేయాలి, ఎలా భర్తను వేధించాలి, ఎలాగ కోడల్ని అదుపు చేసుకోవాలి. ఈ వార్తలేగా లోపల వార్తలు. దేవుడి స్తోత్రం. ఎలా బ్రతుకు కట్టలు నేర్పించేది ఈ మాటలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో ఉన్న ఏ మాట ప్రతిరోజు వింటూ అలవాటు చేసుకుంటే బతుకు మారిపోతుంది. కానీ దేవుడి గురించిన మాటలు ప్రతిరోజు వినే ఆలోచన కలిగి ఉంటే దేవుళ్ళో విశ్వాసవంతురాలుగా మారిపోతాం. దేవుళ్ళో బలవంతురాలుగా నీ జీవితం మారిపోతుంది. విశ్వాసం కలిగిన వారు దేవుడికి ఇష్టలే ఉంటారు కనుక విశ్వాసం కలిగిన వారి జీవితానికి దేవుడు కార్యాలు చేస్తే మక్కువ కలిగి ఉన్నాడు కనుక, విశ్వాసం లేని వాడు దేవుడికి ఇష్టడు కాదు కనుక, విశ్వాసం లేని వాడు దేవుడి చేత కార్యం చూడడం అసాధ్యము కనుక నువ్వు ఎవరి మాట ప్రతిరోజు వినడానికి నీ హృదయం ఆశపడుతుంది.
ఎవరి మాటలు ప్రతిరోజు వినడానికి తహతలాడుతున్నాం? జెమిని టీవీ వార్తలు విని ఆశపడుతున్నావా? ప్రతిరోజు నాటికలో వచ్చే మాటలు వినడానికి ఆశపడే వ్యక్తిగా మారుతున్నావా? లేదా వంటలు బట్ట ఉతికేసా ఖాళీ టైంలో భర్త పనికెళ్తూ ఉంటే ఆ పక్క కొంపలో దూరి కూర్చొని మధ్యాహ్నం దాకా సోదేసే మాటలు విన అలవాటు పడుతున్నావా? ఈ మాటలు నేను విశ్వాస కాదు అవిశ్వాసగా మారుతాయి. అవిశ్వాసం కలిగిన వారి జీవితాలు దేవుడికి ఇష్టమైనవి కావు. అవిశ్వాసం కలిగిన వారి బతుకుల వైపు దేవుడు చూడటం, అవిశ్వాసం కలిగిన వాడు మోకరి అనుభూతి వరకు రాదు. అవిశ్వాసం కలిగిన వాడు దేవుడు ముందుకు వెళ్ళాలని కానీ దేవుడు ముందు ప్రార్థన అలవాటు రాదు. ఎందుకంటే అవిశ్వాసం కలిగిన వారు దేవుడు నమ్మరు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ సమయంలో దేవుడు వాక్యం అంటుంది, వినుట వలన విశ్వాసము కలుగును. దేవుళ్ళ విశ్వాసరాలుగా నీ జీవితం కట్టబడాలి. విశ్వాసం కలిగిన వారికి దేవుష్టులుగా మార్చబడాలి. ఆ నోట వచ్చే ప్రతి మాట కూడా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఈనాడు ఎంతో మంది జీవితాలు దేవుడు నమ్ముకున్నా ఎందుకు మన జీవితాల్లో భగవంతుడు కృప దొరకటం లేదంటే నీకు లోకంలో ఉన్న మాటలే సమయం ఎక్కువ, లోకంలో ఉన్న వాటికే సమయం ఎక్కువ కేటాయిస్తావు. ప్రతిరోజు కూడా దేవుడు మాటలు వింటూ 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 ఉంటే ఎంత బలహీనుడైనా బలవంతుడిగా మారిపోతాడు. దేవుడి స్తోత్రం. దేవుడు చేసిన కార్యాలు చెవులారా వింటూ ఉంటే, అద్భుతాలు చెవులారా వింటూ ఉంటే నీ గుండె లోతుల్లో విశ్వాసం అనే బీజం నాటపడతాయి. వచ్చానమ్మా, ఆ మాట ప్రతిరోజు నువ్వు వింటూ వింటూ ఉండగా నువ్వు అనుకుంటావు వాళ్ళకి చేసిన దేవుడు నాకు చేస్తానంటావు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీవు కూడా దేవుడి ముందు మోకరించే వ్యక్తిగా మారిపోతావు. దేవుడి శక్తిని గ్రహించే వ్యక్తిగా మారుతావు. దేవుడు బలాన్ని మొదలు అనుభవించే వ్యక్తిగా మారుతావు. సవాలు చేసి దేవుడితో మాట్లాడుతూ ఉంటావు. విశ్వాసముతో ప్రార్థించే వ్యక్తిగా మారుతూ ఉంటావు. ఆ విశ్వాసాలు వచ్చే ప్రతి మాట దేవుడు అమలు చేస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ రోజు మనం ఎవరి మాటలు ప్రతిరోజు వినాలో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మాట వినాలంటే సోదనుకుంటున్నావా? దేవుడు మాట బోరు కొట్టి ఆలోచిస్తున్నావా? చాలా మంది జీవితాల్లో దేవుడు మాట బోరని చెప్పి లోకంలో ఉన్న ప్రతి మాట విని విని చివరికి వారి గుణాలకి వచ్చేస్తాయి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ కొంపలో అత్తగారి బాగా తంతు ఉంటుంది కోలలో. ఈ కోల రోజు కొంపగారు కూర్చొని విని విని ఈవి తండ మొదలుతుంది. అయిపోయిందా సంబరం? దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఒక్కసారి. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీలను. 11వ వాక్యం 2:11 చదవము. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే ఎదుట ఎట్టి మనుషులైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. దగ్గరగా తప్పకూడదు. దేవుడి స్తోత్రం. ఎవరండి ఎరికో ప్రాంతంలో దేవుడు తెలియ ఒక మనిషి పలుకుతున్న మాటలు. అహాబు వేసగా జీవితం ఎల్ల పుస్తక మనిషి పలికే ఏమంటుంది? మీ దేవుడు ఆకాశం అందైనా భూమి అందైనా ఆయనే దేవుడయ్యా బాబు. మీ దేవుడు దేవుడు చేసే కార్యాలు ఎక్కడే కళ్ళతో చూసిందా? ఎర్ర సముద్రం పాయల సైడు కళ్ళతో చూసిందా? ఎక్కడ చూడలా. కానీ దేవుడు చేసే కార్యాలు ఒక్కొక్కటి చెవుతో వినడం వల్ల ఇప్పుడు విశ్వాసం ఎవరి పట్ల వచ్చింది? జీవము కలిగి దేవుడి పట్ల విశ్వాసం కలిగితే మారిపోయి జీవితాల్లో ఎరుకో పట్టణం అంతా కూడా దేవుడి ఉగ్రతలో కొట్టుకుపోయే సమయంలో దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు వింటూ 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 విని అంటుందే మీ దేవుడు భూమి యందు ఆకాశమందు ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. దేవుడి స్తోత్రం,
ఒక అన్యురాలుగా ఉన్నాము. జీవితంలో ప్రతిరోజు కూడా ఆ తండ్రి చేసే కార్యాలు చెవులో పడుతున్నప్పుడు విశ్వాసగా మారి పలుకుతున్న మాటలు. ఈ జీవితం ఒకసారి ఆలోచన చేయి. ఎరుకో పట్టణం అంతా కూడా దహించిపోయి ప్రమాదంలో ఉన్నప్పుడు ఈమె విశ్వాసమే నా జీవితాన్ని కాపాడింది. ఈ విశ్వాసమే గల కుటుంబాన్ని వాళ్ళతో కొట్టుకుపోకొని కాపాడింది. దేవుడి పట్ల విశ్వాసంగా మారి ప్రార్థించడం నేర్చుకొని, దేవా నీవు సర్వశక్తిగంతుడు దేవుడివి, మీ దేవుడికి అసాధ్యమైనది లేదు, మీ దేవుడే గొప్పవాడు, ఈ ప్రాంతంలో దేవుడితో వచ్చినప్పుడు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడగడం ప్రారంభించింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఏ మాటలు వింటే విశ్వాసంగా మార్చబడి కుటుంబాన్ని కాపాడుకున్న ఆలోచన చేయి. ఏ మాటలు వింటే దేవుడి ఉగ్రతలో కొట్టుకుపోకుండా జీవితం ఆగిందో ఆలోచన చేయి. నీలాగా మన జీవితాల్లో అక్కడక్కడ బాటాకాలు వేస్తూ ఉంటే ఆడతో పాటు ఈమె కుటుంబం కూడా కాలిపోయేదండి. ఈమె కుటుంబం బూడిదగా మార్చబడేదండి. ఎందుకు ఆమె జీవితం దేవుడి చేత కాపాడబడింది? ఎందుకు ఆమె జీవితంలో దేవుడితో రక్షించబడింది? ఆమెకు అన్యురాలుగా ఉంది. దేవుని ఎప్పుడు చూడలేదే, అద్భుతాలు ఎప్పుడు చూడలేదే. విన్నది ఏ మాట వింది? దేవుడి గురించిన వార్త. తప్పకుండా ఒకసారి దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి గురించిన వార్త ఆమె విన్నప్పుడు ఆమె హృదయంలో విశ్వసించడం ప్రారంభించింది, నమ్మడం ప్రారంభించింది. నమ్మిన ఆమె మనస్సు దేవుని వేడుకోవడం ప్రారంభించింది. ఎప్పుడైతే విశ్వాసాలు బలవంతురాలుగా మారి దేవుని వేడుకోవడం ప్రారంభించిందో దేవుడికి ఇష్టమైన కుటుంబంగా మారిపోయింది. ఆ ఉగ్రతలు కొట్టుకుపోకుండా, కాలిపోకుండా ఆ దేశమంతా కాలిపోతూ ఉంటే దేవుడి చేతుల్లో కాపాడబడింది వేశ్యగా ఉన్న కుటుంబం. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ కుటుంబానికి కూడా దేవుడి చేత అన్ని విధాలుగా కాపాడబడే కుటుంబంగా మారాలి అంటే నువ్వు దేవుడి మాటలు వింటే తప్ప విశ్వాసంగా మారు. ఎవరి మాటను ఆదర్శంగా తీసుకున్నా, ఎవరి మాటను అలవాటు పడే వ్యక్తిగా మారుతున్నా నీ కొంపను చేతులు పెట్టుకునే వ్యక్తిగా మారిపోతావు. నీ జీవితం చేతులారా పాడు చేసుకుంటావు. ఎన్నో కుటుంబాలు చెప్పిన మాటలు బట్టి జీవితాన్ని పాడు చేసుకోలేదా? యవనస్తులుగా కొత్తగా వివాహమైన జంట చెప్పిన మాట విడిపోయే బంధాలు లేవా? ఎందరో జీవితాలు చెప్పిన అపార్థం చేసుకొని చేతులారా పాడు లేరా? ఉన్నారు. అదే దేవుడి మాట వింటే కుటుంబానికి కట్టే మాటలే దేవుడు చెప్తాడండి. బ్రతుకులు మార్చే మాటలే దేవుడు చెప్తాడండి. ఎక్కడ కుటుంబాలు పాడు చేసి వెడగొట్టే మాటలు చెప్పడం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మాట మన జీవితాన్ని కడుతుంది. దేవుడి మాట మంచివాడిగా ఉంచుతుంది. దేవుడి మాట పడిపోయి స్కోప్ నీకు ఇవ్వదు. దేవుడి మాట నీ కుటుంబానికే మేలుకరంగా మారుతుంది. అందుకే మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా దేవుడి మాట మనం ప్రతిరోజు కూడా వినే అలవాటు మార్చుకోవాలి. విశ్వాసంగా శాశ్వత కాలం నువ్వు ఉండాలని వ్యక్తువైతే దైవచనమా క్రీస్తుని గురించిన మాట విను. దేవుడు చేసే అద్భుతాలు మొదలు జ్ఞాపకం చేసుకో. దేవుడు చేసే కార్యం ప్రతిరోజు నీ మైండ్లో తలపోసుకో. ప్రతిరోజు కూడా దేవుడు మాటలు వినే వ్యక్తిగా నువ్వు మారుతూ ఉంటే అద్భుతమైన కంచెలో నీవు ఉంటావు. ఈరోజు ఎన్నో కుటుంబాలు సాతాను శక్తులు ఎందుకు తెలుసా? వారు దేవుడి మాట కంటే లోకంలో మన సమ్మగా దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు కూర్చొని వంట అయిపోయిన తర్వాత భర్త పడుకుపోతూ ఉంటాడు. ఇక మొదట దుప్పటి సోది దేవుడి స్తోత్రం. అది ఎలాగా దీన్ని అనగా అది కొనుక్కుంది, ఇది కొనుక్కుంది, ఆ పెండకూడు దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ సాయంత్రం వంటగానే మొగలాన్ని ముందుకు పోయి అత్తను కొట్టిందా, తిట్టిందా, తట్టిందా, తన్నిందా, నీకు ఎందుకు ఎన్ని బ్రతుకును మార్చే దేవుడి మాట ప్రతిరోజు వింటే నీ కొంపలో సాతాండాలుగా దెయ్యపు శక్తి నీ కొంపలకు రావుగా. ఎవడైతే లోపల ఉప్పర సోద మాటలు వింటూ ఉంటాడో వాడు కొంప నిండా దెయ్యాలే ఉంటాయండి బాబు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎవడైతే ప్రతిరోజు దేవుడి వాక్యాలు వింటూ ఉంటాడో
దేవుడు మాటలు వింటూ ఉంటాడో వారి గృహాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి, వారి జీవితాల్లో దేవుడు శక్తి ఉండి, వారి పాడి పంటల్లో దేవుడు ఆత్మతోడిగా ఉండి, ఎక్కడ వారు ఓడిపోకుండా, ఎక్కడ అపజయం కలగకుండా చేయాలించే తండ్రికి వారి కోపంలో దేవుడు కోలువై ఉంటాడు. దేవుడి స్తోత్రం. అందుకే ప్రభు పలుకుతున్న మాట, వినాలి వినాలి దేవుడి మాటనే ప్రతిరోజు సోదరా, వినాలి వినాలి దేవుడి మాటనే ప్రతిరోజు సోదరా. ఎవరు మాట్లాడి ఉంటావో హృదయంలో కృష్ణ వేసుకో, ఎవరు మాట నీవు విన్నావో హృదయంలో కృష్ణ వేసుకో. అన్నం పెట్టే దేవుడి మాట, ఆరోగ్యం ఇచ్చే మాట, అన్నం పెట్టే దేవుడి మాట, ఆరోగ్యం ఇచ్చే మాట. ప్రతిదినము దేవునితో, ప్రతిదినము వాక్యముతో, ప్రతిదినము దేవునితో, ప్రతిదినము వాక్యముతో నడవాలిరా ఓ క్రైస్తవా, అదే నీకు మేలురా. నడవాలిరా ఓ క్రైస్తవా, అదే నీకు మేలురా. వినాలిరా వినాలిరా. హల్లెలూయా. నమ్మిన వారు తప్పులు కొట్టొచ్చారు. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వాక్యం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 5:25 వాక్యం. 12 ఏళ్ల నుండి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, డాక్టర్ల చేత ఎన్నో తిప్పలు పడి, తనకు కలిగినదంతా వ్యయము చేసుకొని, తన కలిగిన ఆస్తినంతా పోగొట్టుకొని, ఎంత మాత్రమున ప్రయోజనము లేక, ఎంత మాత్రం మేలు పొందుకోలేక మరింత సంకటపడెను. మరింత కష్టాల్లో, బాధల్లో, జబ్బుల్లో పడినో. ఆమె యేసును గూర్చి విని, ఎవరు గురించట? ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడ్డను, నా ప్రభు నన్ను చూడకపోయినా ముట్టకపోయినా నేనే ప్రభు వద్దకు వెళ్ళి వస్త్రం ముట్టుకుంటే బాగుపడ్డదని బాగుపడదనుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి, చాలు. దేవుడి స్తోత్రం. ఎన్ని సంవత్సరాల బాధ అంటే 12 సంవత్సరాల రోగంతో బాధపడుతూ, రక్తము కారుతూ ఉంటే, బట్ట తడిసిపోతూ ఉంటే, ఆ బాధను భరించలేక తనకున్న ఆస్తిని బట్టి లోకల్ డాక్టర్లందరి దగ్గరికి పోయింది. ఎవరు ఆ డాక్టర్ మంచి, ఈ డాక్టర్ మంచోడంటే పరుగులు తీసే వ్యక్తిగా మారింది. ఉన్న ఆస్తి అంతా ఈ 12 సంవత్సరాలు అయిపోయింది. ఉన్న బంగారం అంతా అమ్మేసుకుంది. ఇల్లు వాకలు అమ్మేసరికి మంచం మీద అస్థపంజలాగా మారి చావు మధ్యలో ఉండి చివరి క్షణాల్లో ఉంటే ఒక వార్త చెవులో పడి తప్పకూడదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నజరేతు క్రీస్తు ప్రభువు ఉన్నాడు. మానవ జీవితాలు ఆదుకుంటున్నాడు. రోగులు బాగు చేసే దేవుడిగా ఉన్నాడు. చచ్చిన వారి జీవితాలు బతికించే తండ్రిగా ఉన్న వార్త చెవునికి తన చెవులో పడి. దేవుడి స్తోత్రం. ఎప్పుడు కూడా యేసయ్య ముఖం ఆమెకు తెలియదండి. కళ్ళతో ఒక అద్భుతమైన కార్యక్రమం కూడా ఎప్పుడు చూడలేదండి. చావుకు దగ్గరగా మన జీవితంలో ఒక ఆశ సిగురిస్తుంది. ఇదిగో అనేకమైన కార్యక్రమాలు ఆ ప్రభు చేస్తున్నాడంటే వార్త వినగానే ఎక్కడో తెలియని విశ్వాస గుండెల్లో పుట్టింది. అనుకుంటుంది, యేసును చూడకపోయినా పర్వాలేదు, నన్ను ముట్టకపోయినా పర్వాలేదు, నేనే ప్రభు దగ్గరికి పోతాను, నేనే ప్రభు వస్త్రం ముడతాను, ముట్టిన వెంట అనుకుంటుంది నేను బాగుపడిపోతాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి గురించి వార్తలు వింటే విశ్వాసకు దేవుడు తప్పండి. ఒకసారి
దేవుడి గురించి కాదా? దేవుడు చేసే అద్భుతాలు వింటూ వింటూ ఉండగా ఆమె విశ్వాసపరులుగా మారి లెగలేని పరిస్థితుల్లో లేచి రక్త మడుగుల్లో బట్టలు ఉంటే, గప్పు గప్పు కొడుతూ ఉంటే, దుర్వర్షను కొడుతూ ఉంటే అడుగులు వేయడం ప్రారంభించిన దైవ జన్మ. వేల మంది ప్రజల మధ్య యేసు ప్రభువు మధ్యలో ఉండి వాక్యాన్ని అందిస్తూ ఉంటే ఓపిక లేక, బలము లేక, శక్తి లేకపోయినా గుండెల్లో విశ్వాసం అనిపిస్తుంది. తప్పకూడదు గట్టిగా హల్లెలూయా. నడిచే ఓపిక లేని ఆమెకు విశ్వాసం లేకుంటుంది. జీవితంలో అన్ని కోల్పోయిన జీవితంలో ఓపిక లేని జీవితంలో ప్రాణాలు పోయే స్టేజ్లో లోపల గల విశ్వాసం అంటుంది, నీవు లేవాలి, నీవు నడవాలి, ప్రభు వద్దకు వెళ్ళాలి, నువ్వు బాగుపడ చెప్తుంది దేవుడి స్తోత్రం. లోపల ఉన్న విశ్వాసాన్ని జీవితాన్ని బలపరుస్తూ ఉంటే మంచి మీద లేచే వ్యక్తిగా మారి నడుచుకునే వ్యక్తిగా వెళ్ళి వేల మంది ప్రజలు ఉంటే వణుక్కుంటూ వెళ్ళి ఆ ప్రజలను తప్పించుకుంటూ వెళ్ళి ఆయన వస్త్రం ముట్టిన వెంటనే 12 సంవత్సరాల బాధ తుప్పు లేకపోయింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల మాటలు డాక్టర్లు వెతుక్కున్నంత కాలం కూడా జీవితంలో మార్పు రాల, బ్రతుకులో మార్పు రాల, తనకున్న రోగం నుంచి బయటికి రాలా. కానీ ఎప్పుడైతే దేవుడి గురించిన వార్త విందో గుండెల్లో విశ్వాసం పెంచుకోవడం ప్రారంభించింది. ఆ విశ్వాసమే దేవుడికి అనుకూలంగా మార్చబడింది. ఆ విశ్వాసం నడిచే వ్యక్తిగా మార్చుకుంది. ఆ విశ్వాసముతో దేవుని ముట్టింది. తన జీవితం మారిపోయింది, బ్రతుకు మారిపోయింది, కష్టాలు తీరిపోయాయి, బాధలు తీరిపోయాయి, మరణం దూరం అయిపోయింది. నూతన బలం వచ్చేత, నూతన ఆరోగ్యం వచ్చేత, గుండెకి ధైర్యం వచ్చేత, సంతోషం వచ్చేత, విశ్వాసం కలిగిన ఆమె బతుకులు దేవుడు మార్చి చూపించాడు. దేవుడి స్తోత్రం. సోదరి, రోజు నీవు కూడా ఎవరి మాట గురించి మక్కువ కలిగి ఉన్నావు, ఎవరి మాట ప్రతిరోజు ఆలకించే వ్యక్తులుగా ఉన్నావు, ప్రతిరోజు రాజకీయ మాటలు వినడానికి ఆసక్తికరంగా ఉన్నావా, ప్రతిరోజు టీవీలో వచ్చే సీరియల్ ప్రత్యక్ష వ్యక్తిగా ఉన్నావా, ప్రతిరోజు నీ ఇంటి పక్కన ఆ పక్క కూర్చున్న వారితో సోది బాటగాని వేస్తూనే ఉన్నావా? అయితే నిజంగా చెప్తున్నాను, నీ కొంపల దరిద్ర నాట్యమాడుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ భర్తని గ్యాంటీగా మారిపోతాడు, పిల్లల్ని గ్యాంటీగా మారిపోతాం, నీకు దేవుడు ఏదో కార్యక్రమం చేసే వ్యక్తిగా మారిపోతాం, చివరికి దైవ జనమ విశ్వాసం లేని వ్యక్తిగా మారిపోతాం, అవిశ్వాసగా మార్చబడతాం. ప్రార్థన తుస్సంటది, మందిరం తుస్సంటది. చివరికి దైవ జనమ నీ కుటుంబాన్ని కూడా ఏలుతున్నవాడగా జబ్బులు, బలహీనతలు, రోగాలు, అప్పులు, తెప్పలు అన్ని అనిపిస్తాం. దేవుడి స్తోత్రం. కారణం విశ్వాసం లేని కొంపల్లో దేవుడు ఉండండి ఉంటాడా? విశ్వాసం నీ గుండె లోతులు లేకపోతే నీ కొంపలో దేవుడు ఉండే అవకాశం ఉండదు. విశ్వాసం లేని వారు దేవుడికి ఇష్టమైన వారు కాదు. విశ్వాసం లేకుండా ఏమని ప్రార్థన చేస్తాం? అసలు నీకు విశ్వాసం ఉంటేనే ప్రభుత్వం కొడతాం. విశ్వాసం లేకపోతే ఎన్ని కష్టాలు వచ్చిన ఏడుతో తప్ప దేవుడి దగ్గరికి రావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈమె గుండెల్లో విశ్వాసం కలిగిన తర్వాత, ఆ విశ్వాసం ప్రభుత్వకు వచ్చిన తర్వాత దేవుని ముట్టుకోవడం, శానంగుని ముట్టుకోవడం ప్రారంభించిన బ్రతుకుని మారిపోలేదా? ఈరోజు నీ కష్టాలు ఎవరికో ఎక్కడికి వెళ్ళినా వారు 20,000 కట్టమంటాడండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటాడు 1,00,000 కట్టమంటాడండి. కానీ ప్రభువు అంటాడు విశ్వాసం కనబచ్చు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ బతుకు బాగు సిద్ధాంత బతుకు పట్టాడు 50,000 కట్టంటాడు. అనారోగ్యంతో ఏడ్చే వ్యక్తికి హాస్పిటల్ 1,00,000 కట్టమంటాడు. కానీ ప్రభువు కోరుకునేది నీ విశ్వాసం కనబచ్చు, నీ నమ్మకాన్ని కనబచ్చు. నీ పిడికిన గుండెల్లో విశ్వాసం కలిగిన దానిగా నువ్వు అడగగలిగితే దేవుడు చేస్తాడు. ఆ విశ్వాసం నీకు కలగాలంటే ఎవరి మాటలు వినాలి. ఎవరి మాటలు వింటే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా మారుతావు. ఎవరి మాటలు వింటే వద్దకొచ్చే వ్యక్తిగా మారుతావు. ఎవరి మాట వింటే నీ గుండె నిండా దేవుడు నింపుకుంటావు. ఎవరి మాటలు వింటే నీ మోకాలకు పని చెప్తావు. ఎవరి మాటలు వింటే నీ పిడికిడి గుండెల్లో కన్నీరు కారుస్తావు. ఆ దేవుడు మాట తప్ప, దేవుడు మాట తప్ప ఏది నీకు మోగనపు నేర్పించదండి.
దేవుడు మాటే నేను పరిశుద్ధుడిగా వచ్చింది. దేవుడు మాటే నీతి మరణ నిలబడుతుంది. దేవుడు మాటే నీ మోకాలు పరిచెప్పుద్ది. దేవుడు మాటే ప్రార్థన విడిగా మారుస్తుంది. దేవుడు మాటే సాతాను రేపుంది నీకు దేవునితో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం ఇక్కడ వినుట వల్ల విశ్వాసము కలుగును, ఆ మాట క్రీస్తు గురించి వార్త ఉండవలను. దేవుడి స్తోత్రం. ఆదికాండం 3వ అధ్యాయము 4వ వాక్యం ధ్యానం చేస్తున్నాం. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీరు దేవుడు తినొద్దని తినాన్న మీ కన్నులు తెరవబడునని, మీ కన్నులు బాగా తెరవబడతాయి. మీరు మంచి చెట్లు ఎరిగిన వారై, మీరు గొప్పవారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలివినని సీతో చెప్పగా చాలు. దేవుడి స్తోత్రం. ప్రతిరోజు కూడా దేవుడు వద్దకు వచ్చి దేవుడు మాటలు అందిస్తూ ఉంటే వాళ్ళు చాలా పరిశుద్ధులుగా ఉన్నారండి. ప్రతిరోజు సాయంత్రం దేవుడు వచ్చి వారితో మాట్లాడుతూ ఉంటే నీతిమంతులుగా ఉన్నారండి. ప్రతిరోజు సాయంత్రం దేవుడు వచ్చి వారితో మాట్లాడుతూ ఉంటే ఏ కొద్ది వరకు లేదండి. ప్రతిరోజు సాయంత్రం దేవుడు మాటలు వచ్చి వారు వింటూ ఉంటే కష్టాలు వారి జీవితం లేవండి. ప్రతిరోజు దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటే వారు దేవుడు వాళ్ళు వినేవారుగా ఉంటే బతుకుల శ్రమలే లేవండి. ఒక దినాన్ని అపవాదం వచ్చి సోదరుడు ప్రారంభించింది. దేవుడి స్తోత్రం. అదేమన్నా నీ తండ్రి ద్రోహి ఏమందండి. ఎవరి కోసమైతే ఇన్ని కష్టాలు పడ్డాడో, ఎవరి కోసమైతే భూమిని అర్పించాడో, ఎవరి కోసమైతే గాలి నీటిని సృష్టించాడో, ఎవరి కోసం పంచభూతాలు కలగజేస్తాడో, ఎవరి కోసమైతే కోట్లాది జీవులు పుట్టించాడో, ఎవరి కోసం పక్షులు ఏర్పరిచాడో, ఎవరి కోసం తప్పించి దేవుడి కాస్త నిర్మాణం చేస్తాడో, మొదటగా పలికిన మాట అపవాది నీ తండ్రిని మోసం చేస్తాడు. మొదటి దేవుడు స్తోత్రం. ప్రతిరోజు అపవాదం వస్తుంది. నీ దేవుడు అబద్ధం చెప్పాడు, నీ దేవుడు మోసం చేస్తాడు, ఆయన మీకు అన్యాయం చేస్తున్నాడు, మీరు తినేవారుగా మారితే ఆయనలో మారిపోతారు కాబట్టి అబద్ధం చెప్పాడు చెప్తే నమ్మేశారండి. దేవుడు స్తోత్రం. ప్రతిరోజు అపవాదం చెప్పిన మాటలకు చెవులొగ్గుతూ ఉంటే ఎవరు అనుకున్నారు నిజమే దేవుడు అబద్ధకుడు. ఏమనుకున్నారండి? ఇలాగ సమీక్ష ఏమనుకున్నారు? ప్రతిరోజు లోకల అపవాది బోధిస్తూ ఉంటే, ప్రతిరోజు లోకల అపవాది మాటలు వింటూ ఉండగా అనుకున్నారు దేవుడు అన్యాయస్తుడు, దేవుడు మోసం చేస్తాడు, దేవుడు దుర్మార్గులు చెప్పారండి. వెంటనే దైవజనమా దేవుడు భయం వాళ్ళు పోయి తప్పకూడదు. ఒకసారి దేవుడి స్తోత్రం. దేవుడు అంటే భయాలు విడిచిపెట్టారు. ఎప్పుడైతే మనిషికి దేవుడు భయం పోతుందో చేసే పనులన్నీ చెడ్డ పనులేనండి. ఎప్పుడైతే మనిషికి దేవుడి భయం పోతుందో తప్పుడు మార్గాన్ని వెళ్ళిపోతాడు, తప్పుడు ఆలోచన వెళ్ళిపోతాడండి. వీరి జీవితాల్లో ప్రతిరోజు కూడా దేవుడు మాట పక్కన పెట్టేస్తారు. వీరికి అపవాది బోధిస్తూ ఉంటే, అపవాది మాట్లాడుతూ ఉంటే వినగా ఏమైపోయారు? అల్ప విశ్వాసులుగా మారిపోయారు. దేవుడు అంటే విశ్వాసం కోల్పోయారు. దేవుణ్ణి అపనమ్మకం పెట్టుకున్నాం, దేవుణ్ణే అబద్ధకుని మార్చుకున్నాం. నిజమే, దేవుడు అనుకున్న వ్యక్తులు మారి దేవుడు ఏ తినవద్దని చెప్పాడో దాన్ని తిన్న శుద్ధమైపోయింది. దేవుడి స్తోత్రం. సోదరా, దేవుడి మీద భయం కోల్పోయిన వెంటనే, తినవద్దని తినేవారికి మారిన వెంటనే దేవుడితో దూరం అయిపోయింది, దేవుడి సహాయం దూరం అయిపోయింది. అప్పుడు మొదలయ్యే వారికి తెప్పలు. దేవుడి స్తోత్ర. తెప్పల పంటకి మళ్ళీ కనబడతారా? ఎవరో మళ్ళీ కనబడతారా? నీ పొద్దుకెళ్తే నీ గుంటలో పడింది కనబడుతుంది. గుంటలో పడనంత కాలం నీతో స్నేహం చేస్తుందిగా ఉంటుంది. ప్రతిరోజు నీ మనసుతో గేమ్ ఆడుతూ ఉంటుంది. నీకు ఆ మాటలే కమ్మగా మారుస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు గుండెలో పడిన తర్వాత అపవాది వెళ్ళిపోతుంది. దేవుడి స్తోత్రం. ఇక ఆ గుంటలో పడి గుండెలకలా కొట్టుకుంటాను. పైకి రాను కష్టాలు, బాధలు, శ్రమలు, కన్నీరు ఇవన్నీ కూడా దైవజనమా దేవుడితో బిడ్డలకు ఏర్పడ్డాయి. దేవుడి స్తోత్రం. ఆదాము జీవితంలో దేవుడి మాట విన్నంత కాలం కష్టాలు వచ్చినాయా?
వారి జీవితాల్లో బాధలు ఉన్నాయా? ఎక్కడైనా గాడి తత్వ వ్యక్తులుగా ఉన్నారా? ఎక్కడైనా దేవుని బాధ పెట్టి ఆలోచన వరకు ఉందా? లేదు. ఎందుకంటే దేవుడి మాట విన్నవాడు విశ్వాసగా బతుకుతాడండి. దేవుడి మాట విన్నవాడు ఎప్పుడు దేవుని బాధ పెట్టాడండి. దేవుడి మాట విన్నవాడు ఎప్పుడు దీవించబడతాడండి. దేవుడి మాట కాకుండా ఏ మాటకైనా చెవులు వదిలేవా, నీకు చెవులు ఉండవు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీ గుండెల్లో అపవాది ప్రవేశించే వ్యక్తిగా మారిపోతావు. నువ్వు దేవుణ్ణి దోష కింద పెట్టే వ్యక్తిగా మారిపోతావు. నీ మనసు కసాయిగా నీకు మారిపోయే వ్యక్తిగా మారిపోతావు. దేవుడి భయాన్ని విడిచిపెట్టగా మారిపోతాం. నచ్చిన మార్గాల్లో గెంతులెసపెట్టగా మారిపోతాం. రెచ్చిపోయే వ్యక్తిగా మారిపోతాం. చివరికి అపవాది నిండని ముంచి రోగాల చేత, జబ్బుల చేత, బాధల చేత ముంచి అది వెళ్ళిపోతుంది. ఇక దేవుడి సహాయం ఉండదు, నీ శక్తి చాలదు, నీ బలము చాలదు. ఇక బతికినంతకాల దైవజనమా ఆ కుడుతులోనే మునిగిపోతాం. దేవుడి స్తోత్రం. ఈనాడు ఎంతో మంది జీవితాలు కూడా వారు దేవుడు నమ్ముకున్న దేవుడు మాట ప్రతిరోజు ఇష్టపడక లోకంలో వార్తలుగా మానసిగా మారిపోతాం. లోకంలో చెప్పే బాటగా మారిపోతూ ఉంటాం. వాళ్ళు చెప్పగా 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 ఎలా బుర్రపోద్ది. దేవుడి స్తోత్రం. అప్పుడు దాకా అత్తగారు తల్లిగా చూస్తుందండి. తల్లిగా అట్ట తీయట అంటది. ఈ ఎప్పుడు ఎన్నారో పెట్టుకోలేవా, ఏం మారిపోయిందా, అడలు మారిపోయినా దేవుడు స్తోత్రం. అప్పుడు దాకా ఫస్ట్ ఏ మాట అది దేవుడు మాట్లాడు కదా, వాక్యం గుర్తొస్తుంది. పెద్దలు గౌరవించడం అడుగుతుంది. టీ ఎడతావు, జడ్డు కూర తాగుతావు, వేడి అన్నం పెడతావు. కొన్నాళ్ళు పక్క వాళ్ళు మాట డైలాగ్ ఇన్ని వింటావు. అత్తది గడ్డి పెట్టా, మా అత్త నాకు గడ్డ అంటావు. దేవుడు స్తోత్రం. రెచ్చిపోద్ది అత్త ఇవ్వడు స్తోత్రం. నెల తర్వాత అత్త ఏంటో అదేంటి పిల్ల లేగలేకపోతుంది, నోరు పెట్టు. ఎవరు మాట విన్నారా? సోంబేరి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అదే ప్రతిరోజు దేవుడు మాట వింటూ ఉంటే దేవుడు ఎంత గౌరవిస్తావో అంత నీ అత్తగారిని, నీ మామగారిని, సంఘస్థుల్ని, సేవకుల్ని, తోబుట్టుని అంత గౌరవిస్తూ ఉంటే అందరి గుండెల్లో ప్రేమ పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దినం దేవుడు వాక్యం అంటుంది, వారు దేవుడు మాట వింటున్నంత కాలం నీతివంతులుగా బతికారు, విశ్వాసులుగా బతికారు, దేవుడు దగ్గరగా సంపాదించుకున్నారు, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, వాళ్ళు నడిచేవాడిగా మారాడు. ఎక్కడ లోటుపాటలు లేవు, ఎక్కడ బాధలు లేవు, ఎక్కడ కష్టాలు లేవు. కానీ ఎప్పుడు మధ్యలో వచ్చిన వాడు మాట వినడం ప్రారంభించాడో వాళ్ళకి మాట దేవుడి స్తోత్రం. ఎప్పుడు అపవాది దేవుడికి యాంటీ అండి, ఎప్పుడు న్యాయం చెప్పదు. అది ఎప్పుడు ఈ సాతాను ఎప్పుడు కూడా దేవుడు దోషాలు పెట్టే ప్రయత్నించారు. వాడి వల్ల మనం పడే వ్యక్తిగా మారితే దైవజనమా అవిశ్వాసగా మారిపోతాం, నమ్మకాన్ని కోల్పోతాం, విశ్వాసంలో జారిపోతాం. ఎప్పుడు విశ్వాసం జారిపోయావో నీ ప్రార్థన జారిపోతావు. ఎప్పుడు జారిపోయావో మందిరంలో జారిపోతావు. ఎప్పుడు జారిపోయావో పనుల్లో జారిపోతావు. ఎప్పుడు జారిపోయావో నీ బుర్ర చెప్పింది చేస్తావు, ఇది చెప్పింది చెయ్యు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వాక్యం ధ్యానం చేసుకుందాం. సొలొమోను వృద్ధుడైనప్పుడు, సొలొమోను ముసలివాడిగా మారినప్పుడు అతని భార్యలు, అతని అతని హృదయములు, అతని హృదయాన్ని ఇతర దేవతల తట్టు త్రిప్పగా, ఇతర దేవతల తట్టు తిప్పగా, అతని తండ్రి అయిన దావీదు వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయేను. చాలు. దేవుడి స్తోత్రం. దేవుడి జ్ఞానం పొందుకున్న వ్యక్తి ఆలోచిస్తాడు. సర్వ జ్ఞానం దేవుడి ద్వారా పొందుకొని అనేకులు తీర్పు చెప్పాడు. బతుకు ఏమైందో ఆలోచిస్తాడు. దేవుడు ఆత్మచేత నింపబడిన సొలొమోను జీవితం ఎందుకు ఇలా జారిపోయిందంటే, దేవుడు మాట విన్నంత కాలం దైవజనమా సర్వజ్ఞానిగా ఉండి దేవుడుపడుతున్న సొలొమోను లోకంలో ఉన్న అన్యులుగా ఉన్న అనేక భార్యల మాట అనగా వారు ఉన్న మనుషుల మాట వినడం ప్రారంభించిన తర్వాత హృదయం గాడి తప్పింది. ఇక దేవుడి గురించి ఆలోచన లేదు. ఎంత విశ్వాస పడిపోయాడు ఒకసారి.
సర్వజ్ఞాని. దేవుడు జ్ఞానం కలిగి వాడు బతుకు లోకంలో పడిపోయిందంటండి. ఇంత జ్ఞానం కలిగిన వాడు ఎందుకు పడిపట్టేస్తా? ఎవరి మాట వింటే దేవుడు తొలగిపోయిన ఆలోచన వచ్చాయి. ఎవరి మాట వింటే ఒక ఆత్మీయ జీవితం పడిపోయిన ఆలోచన వచ్చాయి. ఎవరి మాట వింటే దేవుడు గుండెల్లో కూర్చో ఆలోచించాయి. దేవుడు మాట కాక ఏ మాట విన్నా నువ్వు దేవుడు బాధ పెడతావు. దేవుడు మాట కాక ఏ మాట నీ విన్నా నువ్వు చేసే పనులు తప్పుడు పనులుగా మారిపోతాయి. సొలొమోను జీవితంలో దైవ జ్ఞానం కలిగిన వాడు, దేవుడు ఆత్మ కలిగిన వాడు, వివేక వరాలు కలిగిన వాడు ఎందుకు నీచంగా ప్రవర్తించడం మానేడంటే దైవజనమా, దేవుడు మాట పక్క పెట్టి లోకంలో ఉన్న మనుషుల మాట ప్రతిరోజు ఎక్కిస్తూ ఉంటే అలా మారిపోయాడు. దేవుడి స్తోత్రం. దేవుడు విడిచిపెట్టాడు, విశ్వాసం వదులుకున్నాడు, ప్రార్థనా జీవితం వదులుకున్నాడు, దేవుడు మందిరం వదులుకున్నాడు, దైవ ఆర విడిచిపెట్టాడు. జీవము లేని వాటికి వెళ్ళి ముఖ్యవాడిగా మారి పతనమైపోయాడు సొలొమోను. ఈరోజు నీ జీవితం అదే బ్రతుకు నీకుందే ఆలోచన వచ్చి. ఇంత జ్ఞానం కలిగిన వాడి జీవితం ఎందుకు పతనం అయిపోయిందంటే ఎవరి మాట వినాలో వాడి మాట వినకపోవడం వల్ల. ఎవరి మాట వింటే బతుకులు కట్టబడతాయో ఆయన మాట వినకపోవడం వల్ల. ఎవరి మాట వింటే జీవితం బాగుంటుందో ఆయన మాట వినకపోవడం వల్ల. ఎవరి మాట వింటే నీ సంసార జీవితంలో చక్కబెట్టుకుంటావో ఆయన మాట వినకపోవడం వల్ల. ఎవరి మాట వింటే నీ జీవితం పడ్డుతో ఆయన మాట వినకపోవడం వల్ల. మధ్యలో వచ్చే మనుషుల మాట విని వాళ్ళు చెప్పే మాట బుర్రకెక్కించుకున్నప్పుడు విశ్వాసంలో చాలిపోయాడు, అవిశ్వాసంగా మార్చబడ్డాడు, ప్రార్థన జీవితం పోగొట్టుకున్నాడు, దేవుడు మందిరం విడిచిపెట్టే వ్యక్తి మారాడు. ఇక లోకంలో ఉన్న వ్యక్తులతో కలిశాడు, నాట్యమాడడం ప్రారంభించాడు, రాజ్యమంతా పోగొట్టుకున్నాడు. దేవుడి స్తోత్రం. నీతో కూడా దేవుడు పలుకుతున్న మాట, ఎవరి మాట గుండెల్లో పెట్టుకుంటున్నావు, ఎవరి మాటతో జీవితంలో ప్రయాణం అవుతున్నావు, ప్రతిరోజు ఎవరి మాటలో నీ చెవులో వేసుకుంటున్నావు, జాగ్రత్త. దేవుడు మాటను పక్కకు పెట్టి ఏ మాట నీ బుర్రను ఎక్కించుకున్నా నీ బుర్రను ఏకలు ఉండవు. దేవుడి స్తోత్రం. అంతే కదండి, ఇటెక్కిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, షుగర్ రాకొచ్చేత. దేవుడి స్తోత్రం. అదే దేవుడు మాట. చల్లగా నీ హృదయం ఉండాలంటే దేవుడినే నింపాలిగా. సోదరా చూడండి, దేవుడిని చల్లగా ఉండాలంటే దేవుడి మాటలే నింపాలిగా. సోదరా దైవ జ్ఞానము కలిగిన వాడు, దేవుడి ఆత్మతో నింపబడినవాడు. దైవ జ్ఞానము కలిగిన వాడు, దేవుడి ఆత్మతో నింపబడినవాడు. లోకములో మనుషులు మాటలే ప్రతిరోజు వినుచుండగా, మనుషులు మాటలే ప్రతిరోజు వినుచుండగా అజ్ఞానిగా మారిపోయే, దేవుడికి దూరమయ్యే. అజ్ఞానిగా మారిపోయే, దేవుడికి దూరమయ్యే. దేవుడి సన్నిధిలో నిలవాలే దేవుడి సన్నిధిలో చేసిన పనులన్నీ దేవుని బాధపెట్టు, చేసిన ఆలోచన దేవుని బాధపెట్టు. దేవుడినే దూరము చేసుకొని ఒంటరి వాడిగా సొలొమోను. సోదరా ఎవరి మాటలు వింటున్నారు, సోదరి ఎవరి మాటలు వింటున్నారు.
ఒక దినాన కొన్ని కోతులు ఒక నది ఒడ్డు మీద చెట్టు వాలుంటాయి అవసరమా, దానికి నేరేడు పండులు చాలా కమ్మగా ఉంటాయి. అది చాలా కొమ్మ పొడవుగా వెళ్ళి నది గట్టుని చాలా దూరం కొమ్మ పాకి ఉంటే ప్రతిరోజు కూడా ఈ కోతులు ఆ కాయలు తింటూ ఉంటే, ఆ అట్టి దూకుతూ ఉంటే దైవసనమా కొన్ని కాయలు నీటిలో పడుతూ ఉంటే నీటి లోపల ఉన్న ముసల వాటిని తింటుంది. ప్రతిరోజు కూడా వాడు తింటూ రోజు అనుకుంది, సరే ఒక పండు భార్యకి ఇచ్చాను దేవుడు స్తోత్రం. ఏమనుకుందండి, రోజు నేనే తిన్నాను కదా, ఈరోజు మా భార్య అని చెప్పి ఓ 2 కాయలు ఇచ్చిన దేవుడు స్తోత్రం. ఆ 2 కాయలు తిన్నాక అబ్బా ఎంత బాగున్నాయండి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ పండు ఇంత తీయగా ఉందంటే ప్రతిరోజు కోతి తింటనే దాని గుండెకి ఎంత తీయగా ఉంటుందో సరే. పాపం కొన్ని సంవత్సరాల నుంచి మగ ముసలకి కోతుల స్నేహం పట్టబడింది. ప్రతిరోజు ముసల కోసం చెట్టు దులుపుతూ ఉంటే కాయలు తింటూ ఉంది. ఏ రోజు కూడా వాటి జీవితంలో వాటి తినాలని కోరి ముసల పుట్టల. కానీ ఎవరికి పుట్టింది? ఈ భార్యకి పట్టింది. ఈ కాయలు ఎంత మధురంగా ఉన్నాయి కాబట్టి ఆ కోతుకు ఎంత మధురంగా ఉంటుంది. తెత్తావా సత్తా దేన్ని? కోతు గుండెకాయ మొదలుపెట్టి అలిగేసిందండి. ఇక వంట మానేస్తుంది. దేవుడి స్తోత్రం. ఎక్కడికి వంటలేదు ఎవరికి? ఈ మొక్కకి దేవుడి స్తోత్రం. ముసలికి దేవుడి స్తోత్రం. మూత ముడుచుకుంటు అంది పలకతాల ఏమే గుండె గురించి మాట్లాడు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వారమైన మాట్లాడతాను. ఇంకా ప్రాణం తెగించుకొని తెత్తగా బయలుదేరింది ఎవరో ముసలి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పట్లాగే ఇది కోతి దులుపుతూ ఉంది. కాయలు పడ్డాయి, నోట్లు వేసుకొని ముసలే కోతి తినేస్తామా నువ్వు ఇచ్చిన కాయలు మా ఆవిడ తింది, చాలా సంతోషపడింది, నీ కోసం బిర్యానీ వండి పెడతంట, రా నాతో పాటు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ పిచ్చుమాలోకి నిజంగా ఎన్నోసార్లు పొందాం కదా, నిజంగా నమ్మింది. ఎగిరిగ్గింది మిగిలింది ముస్లిం మీద. ఈ ముసలి ఇదుగుండా వెళ్తుంది. సగం దానికి వెళ్ళాక మనసు ఒప్పుకోవట్లా చెప్పేద్దాం దేవుడి స్తోత్రం. ఎక్కడుంది మనసు ఒప్పుకోవట్లా అందే. కోతి ఏమనుకోకే ఈ యాని గుండి తీసుకుంటాను. ఏం మాట్లాడుతున్నా నేస్తమా? నీవు ఇచ్చిన పండు ఎంత తీయగుందంట కదా, నీ గుండె ఎంత బాగుండు ఆలోచించి మా ఆవిడ అలిగిందే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ కోతికి అయిపోతుంది ఆయన మీద 2 అయిపోతుంది. ప్రభా నమ్మి మోసపోయాను ప్రభా, దేవా ఏం చేతండ్రి అని ఉడుకుపోతుంది, నదిలిపోతుంది. అసలు దేవుడి స్తోత్రం. ఒక ఐడియా వచ్చింది. దేవుడు అబ్బాబా ఎంత పోయింది అసలు అసలే నా గుండె చిట్టు తగ్గించాడే, మర్చిపోయాడు గుండెకాయ. దేని తగ్గించిందంట? నా గుండెకి చిట్టు తగిలించి మర్చిపోయాను. ఎంత ఈ 10 గురించి చెప్పాలిగా అనగానే నిజమా అంది. నిజమే అంది. తీసుకెళ్ళు. ఇది మరో మానవ ముసలి దేవుడి స్తోత్రం. మళ్ళీ ప్రయాణం కట్టే దేవుడి స్తోత్రం. ఎప్పుడు గట్టు వస్తుందో చూస్తుంది కోతి. గట్టు రాగం చంప ఎగిరిపి చెట్టుమని అందే దుర్మార్గి రాలా. నీ మాట విని నష్టపోయేదాన్ని దేవుని బట్టి పట్టుతాను. హల్లెలూయా. ప్రతిరోజు నీకు తిండి పెట్టాను కదా, కాయం దులిపాను కదా, విశ్వాసానికి ఘాటు కదా. నీ మాట విని భుజాన్ని ఎక్కితే నన్నే చంపనుకున్నావా? దేవుని బట్టి దేవుని కృప బతికని చెప్పి తిట్టు పారేసి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనిషి మాట వింటే సగంతో తీసుకెళ్ళి ముచ్చేస్తారండి. దేవుడు కడ వరకు కనిపిస్తా దేవుడి స్తోత్రం. ఎవరి మాట నీ గుండెల్లో పెట్టి ప్రయాణించిన వ్యక్తిగా మారితే సగం దారికి వెళ్ళాక నిజమైన బాంబు పెడతారంతే. దేవుడి స్తోత్రం. చచ్చూరుకుంటాం. దేవుడి మాట నీ చెవులో పెట్టుకుంటే ప్రతిరోజు వింటే అనాథలు విడిచిపెట్టే దేవుడి కాదు, నీ ప్రమాదాన్ని కోరుకునే దేవుడి కాదు, నీ జీవితం తోడు ఉన్న దేవుడు, నీ కాపాడే దేవుడు, నీ కన్నం పెట్టే దేవుడు. ఒకవేళ ఏదైనా కీడు వస్తే నిన్ను వెనకాల పెట్టి అడ్డుపడే దేవుడు. ఆయన మాట మనం విన్నప్పుడు జీవి మార్చబడతాం. సొలొమోను జీవి ఎందుకు నష్టపోయాడు?
ఎందుకు ఆదామ జీవితం పాడైపోయి అంటే దేవుడు మాట విన్నంత హృదయాలు కమ్మగా ఉన్నాయండి. ఎక్కడ వారికి బాధ లేదండి, వారు సంతోషంగా ఉన్నారండి. ఎప్పుడైతే దేవుడు మాట కాకుండా లోకంలో మాటలు ఆనందపడుతూ ఉన్నారో జీవితాలు పాడైపోయిన దైవజనము. ఈ ఉదయకాల ద్వారా ప్రభు పలుకుతున్న మాట ఎవరి మాట కమ్మగా ఉంది, ఎవరి మాట ప్రతిరోజు వింటున్నాం, దేవుడి మాట మనుషుల మాట. ఎవరి మాట రోజులు వింటున్న దైవజనమా కొన్నాళ్ళకు వారిలా మారిపోతాం. ఒక దొంగ ప్రతిరోజు మాట వింటే నీకు దొంగ బుద్ధి తగ్గుతాయి. దేవుడి స్తోత్రం. ఒక పోలీసు రోజు మాట వింటే పోలీసులో మారిపోతాం. ఒక కంట్రోల్ రోజు వింటే వాడుకున్న జ్ఞానం నేర్పి అలా మారిపోతాం. ప్రతిరోజు దేవుడి మాట వింటే దైవజ్ఞానపడతాం, దేవుళ్ళ బతకాల కోరుకుంటాం, దైవ శక్తిమంతుడిగా మారిపోతాం. ఎక్కడ నీ మనసులో కమ్మగా ఉంటుంది, దేవుని గురించి బాధ నీకుండదు, ఏ కలవ నీకుండదు అనుకుంటాం. ప్రభు చూసుకుంటాడంట. దేవుడు స్తోత్రం. అది నీ గుండెల్లో మనుషుల మాటలు వింటూ ఉంటే కొన్నాళ్ళు ఉదయం కంపుకుంటది మారిపోతుంది, గుండె బరువుగా మారిపోతుంది, మీకు సర్ర విరిగిపోతాయి, తలపోటు ఇటుక్కుపోతాయి, వెనకాల చుట్టూ ఊడిపోతూ ఉంటుంది, ఎంటుకలు పడిపోతూ ఉంటే, నరాలు లాగేస్తూ ఉంటే, తిడి మీద దాశ ఉండదు, పడుకున్నా కలవరమే, నుంచున్నా కలవరమే. కొన్నాళ్ళకే అందరూ బతుకుడు కాదు. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలం ఒక తీర్మానం తీసుకో. నేను ప్రతిరోజు కూడా దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యం ద్వారా దేవుడు మాటతో జీవితం అనుకో. ప్రతిరోజు దేవుడు వాక్యం చదివిన తర్వాత నీ కార్యక్రమాలు ప్రారంభించు. ప్రతిరోజు కొంపల్లో ఉపసోదేవాక కొంపలకి ఎనమ దగ్గరైపోవు. దేవుడి స్తోత్రం. ఆదివారం మంది దగ్గర, శనివారం మంది దగ్గర ఉపవాస గురుకులు. ఎందుకంటే దేవుడు మాట ఇక్కడే దొరుకుతుంది. హల్లెలూయా. ఇతరుల కొంపల్లో కూర్చుంటే బాటగా అయిపోతుంది. ఇద్దరు ఆడలు కూర్చున్నాడు దైవజనమా, బుక్కిపోతాం. మగవాళ్ళు అవుతున్నారా? మీకు ఉంది. దేవుడి స్తోత్రం. ముగ్గురు భూములు కాలిపోతారు. హల్లెలూయా. అందుకే మనం దేవుడితో కూర్చోవాలా? హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ అంటుంది, ఇద్దరు భక్తులు మాట్లాడుకుంటూ ఉంటే ఎవరన్నారంట? అదే నువ్వు లోక మాటలు మైండా చెప్పాలి. ఇద్దరు భక్తులు కూర్చుంటే మన దేవుడు వస్తాడు. ఇది అవిశ్వాసం కూర్చుంటే ఎవరు వస్తారు? చెప్పండి, అన్నం పెడతారు మీకు. ఎవరొస్తా చెప్పండి బాబు. పిల్లలు ఎవరు వస్తాడా? ఏమంటుంది? ఏమే మీ ఆయన వడ్డానికి కొలదా? మా ఆయన చూసావా, వెంటనే కొన్నిసారి వడ్డాను తురిపి సర్దురిపోదు. నిజమే. ఏమే కనీసం ముక్కులు కొనలేదా? మా ఆయన చూడు దింపచ్చ ఎంత కొన్నాడు, ఎగిపోయి. నిజమే. సాయంత్రం గుడ్లు కష్టపడతాడు, మట్టి అంత బట్టలతో. ఏమి మంచిగా ఆడదా? ఈ బాటకాలు లేనప్పుడు ఏమండి మంచిగా తాగుతారా, నీళ్ళు తొరమంటారా అంటది ఆవిడే. మన పిల్లలే. ఎప్పుడు ఈ రికార్డు ఎక్కిందో ఎప్పుడు వంతలాల్సి అవుతుంది. ఆ రోజు గుంట్లో అనబడదు, మంచం ఎక్కేది. ఏ జ్వరం ఉండదు. ఏమేమి జ్వరమా నీకెందుకో వెళుతామంటావా? ఏమక్కర్లా. ఎవరు తీసుకెళ్ళమంటావా? ఏం తప్పాలే. ఇది మెట్లెక్కి శుభ్రం బాషా కూలిపోతాడు, మళ్ళీ వస్తాడు. లేగితో తన్నమంటావా? ఇడికెక్కి అంత దేవుడి స్తోత్రం. ఇటు తేడమన్నాడు. ఏం కాదు చెప్ప, ఎందుకు కొంటావయ్యా? వాడు నా ఇష్టమే. ఇక ఎలా చెప్పమంటావా? కోల్ ఫార్మ్. హల్లెలూయా. అదే కమ్మగా దేవుడు మాట్లాడితే భర్త రాగానే రాసిన మంచి ఇచ్చి వేణుని పెట్టి కాళ్ళు అనుకుంటాడు, ఆ భార్య ఉండబట్టి కలిగి అనుకోని కన్నీళ్ళు కాచి నిన్ను అత్తుకొని గుండెకి ప్రేమించి నీకు ఏది కావాలో దాన్ని అందించబట్టగా మాట్లాడు.
ఆ గొప్ప రావండి. భార్య భర్త ఇంట్లో అలాంటి మనుషులు కూర్చుంటే అనుకుంటారో ఏమి దేవుని బట్టే కదా నువ్వంటావు ఆమె నిజమైంది మీ మంచిగా ఎవరు వస్తారా అని ఎవరు వస్తారో ఆత్మదేవుడు వచ్చి మీకు ఆనందం దయచేస్తాడు, సంతోషం ఇస్తాడు. అదే నువ్వు రివర్స్గా ఉన్నావంటే మీ ఆయనకి నీకు మధ్యలో ఎవరొచ్చి కూర్చుంటాడో తిట్టాడు, వీడు తిడతాడు, నువ్వు తిట్టి వీడు తిడతాడు. ఈ ఇల్లు ఆలోదు మొత్తం మీద ఒక పెట్టి పట్ట తయారీ దేవుడు స్తోత్రం. అందుకే ప్రభు అంటున్నాడు, దయచేసి దేవుడి మాట వినండి, దేవుడి మాటే వినండి. ఆ మాట మీకు ఆనందం, ఆ మాట మీకు సంతోషం, హృదయానికి నెమ్మది, ఆ మాట ఉల్లాసం. అటువంటి మాటలు మీ జీవితాలు నూరేళ్ళు కట్టబడిన గాక, ఆస్వాదించబడిన గాక, మీరు ఒడ్డులు గాక. మోకరించండి. మన అమ్మగా చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయ కలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రభువా, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభువా, ఈ లోకంలో ఎన్ని మాటలు విన్నా కలగని సంతోషము, ఆనందము నీ మాటల్లో ఉంది ప్రభువా. మీ మాటల ద్వారా మా కుటుంబాలు కట్టబడతాయ్యా. నీ మాటల ద్వారా మా కుటుంబంలో సంతోషం ఉంటుంది ప్రభువా. నీ మాటల ద్వారా మా కుటుంబంలో ఎలాలేని ఆనందం ఉంటుంది ప్రభువా. క్షేమగల దేవ, మీ సన్నిధానంలో ఆనందించే బిడ్డలుగా, మీ మాటల ద్వారా ఉత్సాహించే బిడ్డలుగా మమ్మల్ని ఉండమంటున్నా ప్రభువా. లోక మాటలు వింటే జీవితాలు పాడైపోతాయి అంటున్నావు ప్రభువా. లోక మాటలు వింటే శాతానికి అవకాశం ఇచ్చినట్టు అంటున్నావు ప్రభువా. క్షేమగల దేవ, మీరు మాతో మాట్లాడి ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. క్షేమగల దేవ, మీ మాటల ద్వారా వారం వారం కూడా మా కుటుంబాలు కడుతున్నారు ప్రభువా. మీ మాటల ద్వారా మా హృదయానికి నెమ్మదిస్తున్నారు ప్రభువా. మీ మాటల ద్వారా ఎలాలేని ఆనందాన్ని మాకు కలుగజేస్తున్నారు ప్రభువా. అందుబట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. క్షేమగల దేవ, మహోన్నతమైన తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. క్షేమగల దేవ, మహోన్నతమైన తండ్రి, ఒక మనుషుల మాట వింటే జీవితాలు వ్యర్థమే ప్రభువా. అవునయ్యా, మీరు మాతో ఉండాలి, మీరు అనునిత్యం మాతో మాట్లాడాలి, నువ్వు మాలో నివసించాలి ప్రభువా. మమ్మల్ని చూస్తూ నైనా మా మధ్యన మీరు ఉండాలి ప్రభువా. మీరు మాకు కావాలయ్యా తండ్రి. క్షేమగల దేవ, నువ్వు లేని జీవితం వ్యర్థమేనయ్యా. నువ్వు ఉన్న జీవితం నైనా సిరి సంపదలతో, సంతోషాలతో, ఆనంద గానాలతో తొలతూగుతారని చెప్తున్నాం ప్రభువా. అందుబట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. క్షేమగల దేవ, మీ అమూలమైన మాటల్ని నైనా వ్యర్థముగా కాకుండా మా హృదయంలో భద్రపరుచుకొని మీ మాట చొప్పున నైనా మేము బతకడానికి మాకు కృప చూపించండి అయ్యా. క్షేమగల దేవ, ఏది మంచో ఏది చెడో మాకు మీరు తెలియచేయండి ప్రభువా. క్షేమగల దేవ, ఏ మార్గాన నడిస్తే నైనా మీకు చేరువుగా ఉంటామో నైనా మాకు నేర్పండి ప్రభువా. నైనా మాకు నైనా మీరు అనునిత్యము మాట్లాడుతూ నేర్పిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. క్షేమగల దేవ, కృప కలిగిన తండ్రిగా నైనా మీరే మాతో ఉండి మమ్మల్ని నడిపించమని నైనా వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.